బాబాకి ఇచ్చేస్తా. అందరికీ జై బాబా అండి. ప్రభుత్వ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు, హారతి ఉమారాణి గారు ఇస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. పుష్పలత గారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవన మీవా, ఇహ పరానంద జీవన మీవా భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా కి జై। అందరికి జై బాబా। రజనీ గారు జై బాబా, థ్యాంక్ యూ। జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో 23వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్నటి రోజు మరణం గురించి బాబా చెప్పిన విషయాన్ని మడి ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ జూలైలో టెర్రీ జబ్బుపడి కోలుకోలేదు, ఆగస్టు 15 అతను మరణించాడు అని జ్యూస్ గారు చెప్తున్నారు. ప్రపంచం అంతటి నుండి సంతాప సందేశాలు వచ్చాయి. నా శిష్యులు అండగా నిలిచారు. టెర్రీ కోరిక ప్రకారం అతని 3000 పుస్తకాలను కొలరెడ్లోని కళాశాలకు పంపించారు. టెర్రీకి మిలిటరీ లాంఛనాలతో ఘనమైన వీడ్కోలు పలికారు. ఇక్కడ సప్లిమెంటరీలో ఆదికే ఇరానీ ఎలెన్ కోహెన్ కి రాసిన ఒక ప్రశ్నకి జవాబు ఇక్కడ జ్యూస్ గారు తెలియజేశారండి. అది చదువుకుందాం. ఎలెన్ కోహెన్ అన్న ఆవిడ ఒక ప్రశ్న వేశారట. అమెరికా దేశంలో మంచులో కప్పబడి మరణించిన వ్యక్తి శరీరాన్ని కొన్ని సంస్థలు మంచులో నిల్వ ఉంచుతారు. కొన్ని సంస్థలు భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ శరీరాన్ని శాస్త్ర జ్ఞానం ద్వారా తిరిగి పునరుద్ధరించవచ్చు అని వారు నమ్ముతారు. అలాంటప్పుడు అటువంటి శరీరాన్ని విడిచిన ఆత్మకు సాధారణ మరణం ద్వారా దేహం విడిచిన ఆత్మకు ఏదైనా భేదం ఉంటుందా? అటువంటి శరీరం పునరుద్ధరింపబడినప్పుడు అటువంటి శరీరంలో ప్రవేశించే ఆత్మ చైతన్యం యొక్క స్థితి ఏమిటి అని అడిగితే ఆదికేరని ఇలా సమాధానం ఇచ్చారు. స్థూల సంస్కారాల వలన స్థూల శరీరం ఏర్పడుతుంది. స్థూల సంస్కారాలతో ఉన్న ఆత్మ స్థూల సంస్కారాలను అనుభవించి ఖర్చు చేస్తుంది.
స్థూల చైతన్యత ఆత్మ స్థూల సంస్కారాలను ఖర్చు పెట్టబడిన పిమ్మట స్థూల శరీరాన్ని వదిలేస్తుంది. ఏ సందర్భంలోనైనా మంచులో కూరుకుపోవడం వల్ల ఆత్మ స్థూల శరీరాన్ని వదిలినప్పుడు ఆ శరీరానికి సంబంధించిన స్థూల సంస్కారాలను ఖర్చు పెట్టి శరీరం నుండి విడిపడుతుంది. శరీరాన్ని మంచులో దాచిపెట్టినప్పటికీ అది ప్రాణం లేని శవమే. క్లుప్తంగా చెప్పాలంటే స్థూల చైతన్యత ఆత్మ స్థూల సంస్కార నిర్మితమైన శరీరాన్ని స్థూల సంస్కారాలను ఖర్చు పెట్టిన పిమ్మట విసర్జించినప్పుడు అది మరణించినట్లే. దాన్ని మంచులో పెట్టినా, కాగుతున్న నీళ్ళు నూనెలో పెట్టినా, మమ్మీగా నిల్వ ఉంచినా ఒక్కటే, అది శవమే అని ఆదికిరణ్ గారు చెప్తున్నారు. మరణం అన్నది సంభవించాక ఇంకా ఆత్మ అందులో ఉండదు కదా. కానీ ఆ శరీరాన్ని మళ్ళీ వాడుతున్నారు కనుక, అంటే ఇంకా సంస్కారాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. అడిగితే చెప్తున్నాడు ఆదికేరాని, ఒకసారి ప్రాణం వదిలేశాక ఇంక అది దాని శవమే. నువ్వు మంచులో పెట్టు, మమ్మీగా ఉంచు, కాగుతున్న నూనెలో పడి ఏం చేసినా అది శవం కిందే వస్తుంది తప్ప అందులో ఆత్మ ఉండదు. సంస్కారాలు ఖర్చు అయిపోయిన వెంటనే ఆత్మ అందులోంచి బయటికి వెళ్ళిపోతుందని ఆదికేరాని గారు రాసిన ఉత్తరం ద్వారా జ్యూస్ మనకు తెలియజేస్తున్నారు. ఇక నోరినా మ్యాచ్బెల్లి గురించి కూడా ఒక విషయం రాస్తున్నారు. నోరినా భర్త మరణం గురించిన విషయం ఆసక్తికరంగా ఉంది. నోరినా మొదటి భర్త డాక్టర్ కార్వెల్ ముల్లర్, జర్మనీకి చెందిన నవల రచయిత. ఆయన రాసిన నవల ద మెరాకిల్ పేరుతో నాటకంగా ప్రదర్శింపబడింది. దానికి మ్యాక్స్ రిన్హర్ట్ దర్శకత్వం వహించారు. అది 1000 ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నోరినా ఆ నాటకంలో వర్జిన్ పాత్ర పోషించింది. వాల్ముల్లర్కు విడాకులిచ్చిన తరువాత నోరినా ప్రిన్స్ మ్యాచ్బెల్లిని వివాహం చేసుకుంది. ప్రిన్స్ మ్యాచ్బెల్లి ప్రఖ్యాత పరిమళ ద్రవ్యాల తయారీదారుడు. ఆయన భౌతిక విశేషాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. తరచూ అతని భార్య నోరినా భారతదేశం వెళ్ళి మారుమూల ఆశ్రమంలో ఉండడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆమెలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్, ఆమె భర్త కెన్నెత్ ప్యాటర్సన్ న్యూయార్క్లో ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉండేవాడు. ఆమెలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా తన భర్తతో సఖ్యంగా ఉండేది. ఒకసారి నోరినా భారతదేశంలో ఉన్నప్పుడు బాబా వెంటనే అమెరికాలోని ఆమె భర్త దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆమె విచారంతో అక్కడే కూర్చుని దుఃఖిస్తోంది. కొంతసేపు అయిన తర్వాత ఆమె భర్త శవం కదిలి కళ్ళు తెరిచి ఆమె కేసు చూసి, నోరినా, నేనిప్పుడే గురువుని కలిసి వచ్చాను. నన్ను తిరిగి శరీరంలో ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. నాకు నీ భక్తిని గురించి అంతా తెలిసింది అని చెప్పి ప్రాణాలు విడిచాడు. మరో సంఘటనలో నోరినా మొదటిసారిగా బాబాతో లండన్లో పర్యటించినప్పుడు మరొక హోటల్లో బస చేశారు. అప్పుడు ఒక చక్కని అమ్మాయి వారికి సేవలు చేస్తూ ఉండేది. నోరినా ఆమెకు ఆకర్షితురాలైంది. ఒకరోజు బాబా నోరినాని ఆ అమ్మాయిని గమనించావా అని అడిగారు. అవునంది నోరినా. ఈ సాయంత్రం నేను బయటకు వెడుతున్నాను. సరిగ్గా 4 గంటలకు నీకు లెమనేడ్ తయారు చేసి, అంటే నిమ్మరసం లాంటిది, ఇమ్మని ఆ అమ్మాయితో చెప్పి, మరునాడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇమ్మని చెప్పి ఆమెకు నా గురించి చెప్పు అన్నారు బాబా. నోరినా బాబా చెప్పినట్లే చేసింది. ఆమె లెమనేడ్ చేసి తీసుకొచ్చాక ఆ అమ్మాయి మెల్లగా నోరినాతో, మీతో ఉన్న ఆయన ఎవరు? అలాంటి వారిని ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు అంది. నోరినా బాబా గురించి చెప్పింది. మరునాడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన అమ్మాయి భావోద్వేగంతో నోరినాని కౌగిలించుకుని సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత ఈ అమ్మాయి గత జన్మలో నోరినా యొక్క కూతురని బాబా చెప్పారు. తర్వాత ఆ అమ్మాయి తనతో భారతదేశం తీసుకురమ్మన్నారు. ఆ అమ్మాయిని భారతదేశంలో ఆ అమ్మాయి బాబా ఆశ్రమంలో 9 నెలల పాటు ఉంది. తర్వాత ఆ అమ్మాయిని లండన్కి తిరిగి పంపించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె మరణించింది. ఆమె ఇక్కడే ఎక్కడో మనతోటే ఉండి ఉంటుంది అని నోరినా కలిగిన అనుభవాన్ని ఐవిడ్ జ్యూస్ గారు మనకు తెలియజేశారండి. ఇదంతా కూడా బాబా చెప్పారు కనుక ఇది మనం నిజంగా అలాగే జరిగి ఉందని మనం నమ్ముతాం. కానీ ఆ మామూలుగా అయితే ఇది బాబా ద్వారా జరగకుండా వేరేగా జరిగి ఉంటే మనం నమ్మం. కానీ బాబాయే స్వయంగా చెప్పడంతో ఆ సర్వాంతర్యామి భగవంతుడు కనుక, ఆయన అన్ని ఆత్మల ప్రయాణం తెలుసు కనుక ఇది ఇక్కడ నూరినా చెప్పడంతో ఐవిడ్ జ్యూస్ గారు కూడా ఇక్కడ పుస్తకంలో పొందుపరిచారు. ఇక సోదరి మణిజ అంటున్నారు,
చాంజీని 2 సార్లు బతికించానని బాబా చెప్పారు. మొదటిది అతను బాబాను కలుసుకున్నప్పుడు. అప్పుడు అతనికి ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమింపజేశారు. ఈ స్టోరీ మనకు తెలుసు. చాంజీ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి అతని జాతక చక్రాన్ని ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడికి చూపించింది. అతను ఆ జాతకాన్ని పరీక్షించి ఆమెతో, అమ్మా, నాతో పరాచికాలాడుతున్నావా? చనిపోయిన వాని జాతకం నాకెందుకు చూపిస్తున్నావు అని అడిగాడు. ఆమెకు షాక్ కొట్టినంత పనైంది. ఆ తర్వాత అతను మరణించినప్పుడు బాబా చాంజీని 2 సార్లు బతికించానని దానికి అర్థం తెలిసి వచ్చింది. అంటే జాతకరీత్యా అతను మరణించబడి ఉన్నాడు. కానీ బాబా వెళ్లి రక్షిస్తారండి. అతను సూసైడ్ చేసుకోబోతాడు. బాబాయే రక్షిస్తారు అతన్ని. అంటే ఇప్పటి నుంచి నా కోసం జీవించు అని తన దగ్గరికి తెచ్చుకుంటారు చాంజీని. నిజంగా అప్పుడు జాతకం ప్రకారం అతను సూసైడ్ చేసుకుంటే చచ్చిపోవాల్సిన వాడే కదా! కానీ అవతార పురుషుడు సాంగత్యంలో రావడం వల్ల కొత్త జన్మే కదా! కాబట్టి 2 జన్మలు అంటే 2 మరణాలు 2 రకాలుగా బాబా అతన్ని బతికించారు అని చెప్పి సోదరిమణిగా లెటర్‌లో రాశారని ఇక్కడ ఐవిడ్యూస్ మనకు తెలియజేస్తున్నారు. అంటే మరణం అంటే ఏంటి? ఈ జనన మరణాలు, పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ కలగలిసి ఈ ఐవిడ్యూస్ గారు బాబా ఏమన్నారో, ప్రేమికుల జీవితాల్లో ఏం జరిగాయో మనకిక్కడ తెలియపరిచారు. ఇక పుస్తకంలోకొద్దామండి. 1969 మహాదర్శనంలో మరణం గురించి ఎరిచిన కొన్ని ప్రశ్నలు అడిగాను. మరణించిన వ్యక్తి దేహాన్ని ఖననం చేయడం ఖననం చేయడం మంచిదా? భూమిలో పూడ్చిపెట్టడం మంచిదా? అనేది మరణించిన వ్యక్తి యొక్క అనుబంధాల మీద ఆధారపడి ఉంటుందని ముర్షిదా మార్టిన్ తెలియజేసింది. వ్యక్తి మరణించిన తర్వాత ఎంత సమయం దేహాన్ని ఉండవచ్చు అని అడిగిన నా ప్రశ్నకు శరీర పరిసరాల నుండి ఆత్మ దూరం అవ్వడానికి 4 రోజులు పడుతుందని, ఖననం చేశామా, సమాధి చేశామా అన్నది అంత ముఖ్యం కాదని తెరిచి చెప్పాడు. మన మనస్సు ఆ వ్యక్తితో గల సంబంధాలను బట్టి చాలా రోజుల వరకు ఆ వ్యక్తి యొక్క స్మృతి ఉంటుంది. ఈ విషయంలో కబీర్ యొక్క హెచ్చరిక జ్ఞాపకం వస్తోంది. కబీర్ మహాకవి ఏమన్నాడంటే, ఇప్పుడే దేవుడిని కనుగొంటే మరణంలోనూ ఆ తర్వాత కూడా దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు దేవుడిని కనుగొనలేకపోతే నీవు నరకంలోకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే మొత్తం ప్రెజెంట్ బతికున్నప్పుడు చనిపోయాక కూడా నరకంలోనే ఉండవలసి వస్తుంది దేవుణ్ణి కనుక్కోకపోతే. అందుకే భగవంతునితో ఆ అందుకే బాబా నన్ను నిత్య సహచరణ చేసుకోండి, మీ హృదయంలో ఉండేది నేనే, నిరంతర నామస్మరణ, ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను అంటే అలా ఆయనతో ఉండడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన ఆత్మ ప్రయాణమే కాదు, మనం ఈ జన్మలో కూడా చాలా తేలిగ్గా అంటే ఏదైనా సమస్య వచ్చినా దేనికి అంత పట్టించుకోకుండా బాబానే సీరియస్‌గా తీసుకోవడం వల్ల చాలా లాభాలుంటాయి. అవన్నీ మనకు తెలుసు. 'హౌ టు లవ్ గాడ్' ద్వారా, 'మై విష్' ద్వారా బాబా మనకు అందించారు కూడా. ఇవన్నీ ఏంటంటే భగవంతుని దరిచేర్చే మార్గాలవన్నీ కూడా. బాబా ఇచ్చిన సందేశాలన్నీ కూడా భగవంతుని చేర్చే మార్గాలు. కాబట్టి కబీర్ మహాకవి కూడా ఏమంటున్నాడు? ఇప్పుడే దేవుడిని కనుగొంటే నిజంగా మనం బాబా ప్రేమికులందరూ కూడా అదృష్ట భాగ్యశాలులే అంటాను నేను. ఎందుకంటే చాలా గంటలు అనవసరంగా గడిపే మనల్ని ఈ ఆన్‌లైను ఎంతలా బాబా దగ్గరికి తీసుకొచ్చిందంటే 11:30 ఎప్పుడవుతుంది, 4 ఎప్పుడవుతుంది అని చెప్పి రాత్రి 10 దాకా ప్రతి దాంట్లోనూ బాబా సహవాసలో పాల్గొంటూ అంటే మన 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 సమయాన్ని, మన జీవితాన్ని కొంత వృధా చేసుకోవట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన స్మరణలో, ఆయన పాటలతో రేపేం పాడదాం, రేపేం చదువుదాం, లేతే ఏం వింటాం, ఈ సబ్జెక్ట్ విన్నాం, ఇలాగే గడిచిపోతున్నాయండి 24 అవర్స్‌లో. దాదాపు 6, 8 అవర్స్ మనం ఇలాగే గడుపుతున్నాం కానీ నిజంగా మన అదృష్ట భాగ్యశాలులమే. దీన్ని పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే ఆఖరి గడియల్లో కొంతమంది బాబా కూడా చెప్తారు. అన్ని బాధ్యతలు అయిపోయాక భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో అని అడక్కొట్టసల. ఎందుకంటే మన ఆత్మ ఎంతవరకు ఉండాలో ఆల్రెడీ డిజైన్ చేసుకునే వచ్చాం మనం. వెళ్ళిపోతానంటే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. మనమే మళ్ళీ బ్యాలెన్స్ అంతా మళ్ళీ నెక్స్ట్ జన్మకి పాస్ ఆన్ అవుతుంది. ఆ టైంని ఏం చెప్పారంటే బాబా, నీకు ఓపుకున్నన్నాళ్ళు మెహరాబాద్ వచ్చావు. ఓపుకున్నన్నాళ్ళు సెంటర్‌కెళ్ళావు. సహవాసులు ఇక్కడ అన్నీ ఎళ్ళావు. అవన్నీ తలుచుకో అని చెప్తారు. అవన్నీ నన్ను తలుచుకోవడానికి నీకు సమయం ఇచ్చాననుకో అంటారు. ఎక్స్‌ట్రా లైఫ్ అంతా కూడా. 60 ఏళ్ళు ఎదిగాక మనం వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకుండడం అని అనుకుంటాం కదా! పోనీ అది నాతో స్పెండ్ చేయొచ్చు కదా! అంటారు బాబా.
అది మనకి ఏంటంటే ఇప్పటి నుంచి అలవాటు అవడం వల్ల ఒక 30s అనుకోండి, చిన్నపిల్లలు అయితే మహా అదృష్టవంతులు. మనలాంటి వాళ్ళ కొంచెం పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళ ముందే బాబా సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడుపుతున్నాం కదా! మనం నిజంగా కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఈ స్కైప్‌లోను, ఈ జూమ్‌లోను తలుచుకుని కూడా మళ్ళీ రాత్రి తలుచుకోవడమో, ఎవరితో డిస్కషన్ చేయడమో, ఇట్లా మన జీవితం గడిచిపోతోంది గనక, బాబా చెప్పిన బాటలో నడవడానికి అవకాశం ఉంటోంది మనకి. అది కూడా ఆయన ఏర్పరిచిన ఈ ఏర్పాటు వలన. కాబట్టి ఈ కబీర్ మహాదుఖ కవి కూడా ఏమంటున్నాడు, ఇప్పుడే దేవుడిని కనుగొంటే మరణంలోనూ, ఆ తర్వాత కూడా దేవుడు కనిపిస్తాడు. అంటే ఎంత అద్భుతమైన మాటది. ఆయన సాన్నిధ్యంలో గడుపుతున్న నిజంగా మనం కూడా చాలా అదృష్టవంతులం. దీన్ని ఇంకా పెంచుకుంటూ వెడితే ఇంకా ఇంకా ఎందుకు ఉండాలి నేను అనే మాట మన నోటి నుంచి రాదండి. ఎందుకంటే ఇంకా ఎంత తెలుసుకోవాలో బాబా గురించి. ఈ జన్మ సరిపోదంటారు నాగేశ్వరరావు గారు. బాబా యొక్క సాహిత్యాన్ని తెలుసుకుని చదవడానికే జన్మ సరిపోదు. తెలుసుకోవాలంటే ఇంకెన్ని జన్మలో అంటారు. అలాగా కబీర్ మహాకవి అన్నట్టు మనం నిజంగా భగవంతుని సాన్నిధ్యంలో గడుపుతున్న భాగ్యశాలులం. ఇక్కడ కబీర్ మహాకవి చెప్పిన దానికి చెప్తూ, నా భర్త మరణానంతరం నా శిష్యుల సహాయంతో మా ఇంట్లోని ఫర్నిచరు, వస్తువులు, నగలు, నట్రా అన్నీ అమ్మివేసి చిన్న అపార్ట్మెంట్‌లోకి మారాను నేను. ఇంతకు ముందెన్నడూ చిన్న ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు అన్నిటి ఎడల విముఖత ఏర్పరచుకున్నాను. కేవలం శూన్యంతో సంబంధం పడ్డాను అని ఐవిడ్జుస్ గారు చెప్తున్నారు. అంటే కొంత వయసొచ్చాక వైరాగ్యం అవసరం అంటారు చూసారా? ఆవిడకి కరెక్ట్ టైమే. అందులో ఎందువలన బాబా దయ వలన అది కలిగింది ఆవిడకి. రాకపోతే అంత భోగభాగ్యాలతో అంత బిజీ లైఫ్ ఉండే ఆమె అన్నిటినీ వదిలేసి చిన్న అపార్ట్మెంట్‌లో ఉండడం. విరక్తి భావంతో ఉండడం. ఏదో బలవంతంగా ఇబ్బంది పడుతూ వదిలేయడం కాదు. నిజంగా అన్నిట్ల యందు నాకు విరక్తి కలిగింది అని చెప్తోంది ఐవిడ్యూసు. కేవలం శూన్యంతోనే సంబంధం పడ్డాను అని చెప్తోంది. చాలా రోజుల నుంచి నా సమయమంతా బాబా కోసం వినియోగించాలి అనుకుంటున్నాను. ఈ కొత్తింట్లో నాకటువంటి అవకాశం వచ్చింది. అయితే నా ప్రియ సహచరుడు నాకు దూరమయ్యాడు. అంటే భర్త గురించి కూడా ఒక్క నిమిషం బాధపడిందావిడ. ఇక్కడ సప్లిమెంటరీలో ఐవిడ్ జ్యూస్ గారు కొన్ని కొన్ని రాశారండి. అవి కూడా చదువుకుందాం. లడ్డు డింపుల్ న్యూయార్క్‌లో మా ఇంటికొచ్చాడు. అప్పుడు నేనొక మురీదుకి సూఫీ పాఠాలు చెప్తున్నాను. అంటే అది ఆవిడ ముర్షిదా కదా! ఎవరో శిష్యుడికి పాఠాలు చెప్తోంది. అందుచేత అతడిని లైబ్రరీ హాల్‌లో కూర్చోమన్నాను. అరగంట తర్వాత నేను వచ్చి చూస్తే అతడు సోఫాలో కూర్చునున్నాడు. ఏమీ చేయటం లేదు. నన్ను చూసి, "ఇవాళ నేనొక కొత్త విషయం నేర్చుకున్నాను. మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు అన్నీ వదిలేసి గురువుని అనుసరించడం తేలిక కాదు అన్నారు. అప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇక్కడ మీరు ఇంత అందమైన వస్తువుల మధ్య ఉన్నందుకు ఏది వదిలేయాలో తెలియడం లేదు" అన్నాడు. ఆహ్, ఐ లడ్డు డింపుల్. అంటే చెప్పడం చాలా ఈజీ. బాబా కూడా అంటారు. విధేయత గాని, ప్రేమ గాని మీకు చాలా కష్టం. తేలిగ్గా అనిపించవచ్చు కానీ చాలా కష్టం. అందుకే నా నామస్మరణ చేసుకోండి అని. ఇక్కడ లడ్డు డింపుల్ కూడా అదే చెప్తున్నాడు. మీరలా చెప్పినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు అన్నీ వదిలేసి గురువుని అనుసరించడం చెప్పడం చాలా తేలిక. అప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఆ పదం. కానీ నిజమే. ఇంత కంఫర్ట్ లైఫ్‌లో ఉండి ఏది వదిలేయాలో తెలియకుండా ఉండడం అన్నది చాలా కష్టమని లడ్డన్నట్ట. హుజ్వీరి రాసిన 'ఖుషబ్ ఆల్ మస్దల్' అనే గ్రంథంలో అబూబకరు, "ఓ దైవమా, ప్రపంచంలోని సర్వ సంపదలు నాకు ఇచ్చి వాటిని త్యజించే కోరికని ఇయ్యని వేడుకున్నట్టు తెలిపాడు. మొదటగా నాకు అన్నీ ఇచ్చినప్పుడు నీకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వస్తుంది. ఆ తర్వాత వాటిని నీ కోసం త్యజిస్తాను. నా త్యాగంలో బలవంతం ఏమీ ఉండదు. నేను ఐచ్ఛికంగానే త్యజిస్తాను" అని దీని భావం. అబూబకరు తన సర్వ సంపదలను దానం చేసేశాడు. ఆ తర్వాత నీ కుటుంబానికి నీవేమి మిగిల్చావని ప్రవక్త గారు అడిగారు. దానికి జవాబుగా అబూబకర్ ఇలా అన్నాడు, భగవంతుడు, ఆయన సేవకులు అని అబూబకర్ చెప్పాడు. అసలు ఎంత గట్స్ ఉండాలో చూడండి. నిజంగానే అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసేయి, మళ్ళీ నేను హృదయపూర్వకంగా వాటిని త్యజించేసేలా శక్తిని ఇయ్యని అడిగాట. నిజంగా అలాగే వచ్చాయి. అలాగే వదిలేసేట్టు కూడా. అప్పుడు ప్రవక్త అడిగాట అబూబకర్‌ని, "అసలు ఇంత త్యాగాలు చేసేస్తున్నావు కదా! నీ కుటుంబానికి అసలు ఏం మిగిల్చావు" అంటే, "ఇంక అంతకన్నా ఆస్తి ఏం కావాలండి? భగవంతుడు, ఆయన సేవకులు" అని చెప్పాట. చాలా అద్భుతమైన ఆహ్, హ్మ్, నమ్మకం అంటారు చూసారా? విశ్వాసం అంటారు చూసారా? అది చూపించాడు భగవంతుడి మీద అబూబకర్.
కష్టాలకు గల కారణాలు తెలుసుకున్నప్పుడు నిజమైన పరిత్యాగం కలుగుతుంది. ప్రపంచంలోని వస్తువులన్నీ అశాశ్వతమే అనే భావన కలిగినప్పుడు దృఢమైన త్యాగం కలుగుతుంది. వాటికి అంటి పెట్టుకుంటే బాధలు తప్పవు అని ద అవేకనర్లో బాబా చెప్పిన సందేశాన్ని ఇక్కడ చెప్తున్నారు. బాబా శిష్యులొకరు బొంబాయి నుండి పూనా వస్తుంటే అతని డబ్బు, సామాన్లు అన్ని బట్టలతో సహా దొంగిలింపబడ్డాయి. అది విని బాబా అతనితో అన్నారు, మంచి పని జరిగింది. నీకు ఫ్యామిలీ లేదు, లేకపోతే అది కూడా పోయి ఉండేది. నీకు నీవే పోయి ఉంటే ఇంకా బాగుండేది. నీ వస్తువులు పోయినందుకు నువ్వు విచారించకుండా ఉంటే నీకు మరేదో లభిస్తుంది అన్నారు మెహర్ బాబా. అలాగే ఒకసారి ఇరిచి జేబులో ఒకతను డబ్బులు తీయబోతే ఇరిచి కొట్టబోతాడు. ఇలాగా బాబా బాబా చప్పట్లు కొట్టి పిలిపిస్తారు. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బాబా అతను నా జేబులో అంటే అతనికి ఆ డబ్బులు అతనికి ఎంతో అవసరమై ఉంటాయి. ఆ అవసరానికి ఉపయోగపడ్డమే కదా ఆ డబ్బులు, అందులో తప్పేం లేదు, తీసుకొని నువ్వు అలాంటి పనులు ఎప్పుడు చేయకని చెప్తారు బాబా. అలాగే ఒకసారి షాల్ ఏదో వస్తే బాబా కొత్తలో షిరిన్మాయ్ అనుకుంటుంది నాకు ఇచ్చేస్తాడు మేరువాను, నేను తల్లిని కదా అనుకుంటుంది. తీసుకెళ్లి బాబా ఒక లేని సాధువుకి ఎవరికో ఇచ్చేస్తారు. ఇలా చేసావంటే నువ్వు నాకు కదా ఇవ్వాలి అంటే అతనిలో ఉన్న బాబాకి ఇచ్చాను అని చెప్తారు బాబా. అసలు చాలా అద్భుతంగా ఉంటాయండి మెహర్ ప్రభు చరిత్రం చదువుతూ ఉంటే. అందులో తొలి రోజుల్లో మరీ అద్భుతంగా ఉంటుంది అవతారం యొక్క విశిష్టత. అలాగే ఇక్కడ నీకు అది పోవడం మంచిదే అయింది. అంటే దానివల్ల కొన్ని సంస్కారాలు మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు, చెప్పులు పోతే సంస్కారాలు పోయాయని. అసలు ఏదైనా సరే మన దగ్గర ఏవి ఉండాలో అవే ఉంటాయి, ఏవి పోవాలో అవి పోతాయి అంతే. పోయే దాని గురించి బాధపడక్కర్లేదు, ఉన్న దాని గురించి కూడా అటాచ్ పెట్టుకోక్కర్లేదు. అందుకే బాబా చెప్తారు, నాతోనే ఎక్కువ సంబంధం పెట్టుకో అని. ఏవి కూడా శాశ్వతం కావని తెలియజేస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా. కానీ మనం మాయలో ఉండడం వల్ల దీంతోనే మనం మమైకమైపోతూ ఉంటాం, ఒక్కొక్క వస్తువుతోనో మనిషితోనో. కానీ ఏదీ శాశ్వతం కాదని అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినా మనకు అది శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి. ఒక జబ్బు బాట విన్నా, లేకపోతే ఎవరైనా పోయినా మనం ఆ సమయంలో మాత్రం వైరాగ్యం అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటాం. అట్లా బాబా కూడా ఏమంటున్నారంటే ఈ వస్తువులు పోయినందుకు నువ్వు విచారించకుండా ఉంటే మంచిదని బాబా అతనితో అన్నారట. అంతేకాకుండా సోదరి మణిజ చెప్తున్నారు, ప్రపంచంలో మనకు గల లంపటత్వం అందరికీ తెలిసిన సత్యం. భగవంతునితో యథార్థమైన అనుబంధం కలిగితే దాని ప్రభావం అధికంగా ఉంటుంది. దేవుని ప్రకాశాన్ని చూస్తున్న వాని నీడ వెనక వైపున తోకవలే ఉంటుంది. మనం ప్రకాశాన్ని చూస్తూ వెడుతుంటే నీడ తోకలా వెనకకు వస్తూ ఉంటుంది అని మణిజ బాబా చెప్పిన విషయం చెప్పారు. సూర్యుడికి ఎదురెడితే పర్వాలేదు, మనం వెనక వీపు చూపిస్తే మన నీడ కనిపిస్తుంది. అలా ఉంటుంది మన ప్రయత్నం. ఒక సినిమా హాల్కి వెళ్తే దీనికి కూడా ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు గారు చెప్తారు. ఎప్పుడు సినిమా చూడని అతనే ఒక ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళట. హాల్లో కూర్చోపెట్టి ఇలా కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, ఈ క్లాస్ లో కూర్చో, నేను మళ్ళీ వస్తాను పంపించేస్తాడు. వాడేం చేస్తాడు, కట్టెని వేంపు చూడకుండా, సినిమా వచ్చే కట్టెని వేంపు చూడకుండా కెమెరా అదేంటి ఫోకస్ వస్తుంది చూడండి, హోల్స్ వేపు మొహం పెట్టుకుంటాడు. సరే సినిమా సగం విశ్రాంతి అయ్యే ఇంటర్వెల్ వస్తుంది కదా, వస్తాడు ఫ్రెండ్. ఏం చూసావురా సినిమా అంటే, ఏం చూడడానికి ఏముంది, ఆ కన్నాల నుంచి లైటింగ్ పడుతుంది అంటే. అప్పుడు ఫ్రెండ్ అంటాడు, అయ్యో అటు కాదురా కూర్చోవడం, నువ్వు తెరవేంపు తిరగాలి అని చెప్పి అటు తిప్పితే అప్పుడు ఒక సినిమా నచ్చి ఫ్రెండ్కి చెప్పి చాలా బాగుందని చెప్పి మన మన ప్రయాణం అలా ఉంటుందన్నమాట. భగవంతుని దశ తిరగకుండా మాయవేంపు తిరుగుతాం మనం. దానివల్ల వచ్చిన ప్రమాదాలు అవన్నీ కూడా అసలు భగవంతుడి వైపు తిరిగితే ఇవేమీ ప్రమాదాలు కావు అని సోదరి మణిజ మనకి తెలియజేస్తున్నారు. ఇక మరుసటి సంవత్సరం వాట్ ఐ డూయింగ్ హియర్ అనే పుస్తకాన్ని బాబాకి పంపించాను. చాలా రోజుల నుంచి నా సమయం అంతా బాబా కోసం వినియోగించుకోవాలనుకుంటున్నా అన్నారు కదా, ఆ కొత్తింట్లో నాకు అవకాశం వచ్చింది అంటున్నారు జ్యూసు. అయితే నా ప్రియ సహచరుడు నాకు దూరమయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం ఈ చిన్న పుస్తకాన్ని బాబా వ్రాసి పంపించాను బాబాకి. వాట్ ఐ డూయింగ్ హియర్. డాన్ స్టీవెన్స్ తో కలిసి బాబా ప్రవచనాల సంపుటాలను చిన్న మార్పులతో పేపర్ బ్యాక్ ఎడిషన్ గా ప్రచురించాం. బాబా కూడా కొన్ని మార్పులను సూచించారు. ఆ సంవత్సరం నా శరీరం అంతటా చిన్న చిన్న బుడిపులు లేచాయి. ఎన్ని మందులు వాడినా అవి తగ్గలేదు. అన్నిటికీ బాబా నామస్మరణే దివ్య ఔషధం అయింది. మన శరీర రుగ్మతల ద్వారా సంస్కారాలు సరిసమానమవుతాయి. శరీరం కంటే మరిన్ని మంచి విషయాలపై దృష్టి పెట్టగలిగితే అది మన భాగ్యం. 1967 క్రిస్మస్ రోజులలో ఎలియనార్ స్మిత్ జీవితంలో అద్భుతం జరిగింది. ఆమె శరీరంలో 2 పెద్ద కంతులను డాక్టర్లు కనుగొన్నారు.
అవి అతి ప్రమాదకరమైనవని గుర్తించారు. ఒక కంతిని అది ఉన్న స్థలాన్ని బట్టి ఆపరేషన్ చేయడం అసాధ్యమని డాక్టర్లు భావించారు. ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది. బాబా, నాకిచ్చిన జేబు రుమాలు ఒకటి ఆమెకి ఇచ్చి ఎప్పుడూ దగ్గర పెట్టుకోమని చెప్పాను. ఆపరేషన్కి ముందు మత్తుమందు ఇచ్చేటప్పుడు ఆమె బాబాను స్మరించింది. ఆపరేషన్ చేసి మొదటి కంతిని తొలగించారు. ఆశ్చర్యకరంగా రెండవ కంతి అంతకుముందే ఎవరో కోసిపెట్టినట్లుగా డాక్టర్ చేతిలో పడింది. ఈ విషయం డాక్టర్ చెప్పినప్పుడు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇక 1962 ఫిబ్రవరిలో మెహ్రాజాద్లో డాన్ స్టీవెన్స్ డాక్టర్ డాన్కిన్ను బాబాతో వ్యవహాళీకి వెళ్ళినప్పుడు డాన్ స్టీవెన్స్ చేతికి ఒక విషపూరితమైన ముళ్ళు గుచ్చుకుని చేయి బొబ్బలెక్కింది. వెంటనే బాబా తన చేతి రుమాలుని డాన్ చేతికి కట్టారు. గంట లోపల చెయ్యి పూర్తిగా నయమైంది. ప్రపంచంలో అనేక వింత మార్పులు చేటు చేసుకున్నాయి. క్యాథలిక్ చర్చిల్లో లాటిన్ భాషకు బదులు ఇంగ్లీషు ప్రవేశపెట్టారు. చర్చి దుస్తులకు బదులు సాధారణ దుస్తులను ప్రవేశపెట్టారు. దేవుని ఎదుట జార్జ్ నృత్యాలు చేయడం ప్రారంభించారు. మత బోధకులు వీధులలో ప్రవచనాలు ప్రారంభించారు. రెడ్ చైనాలో విద్యార్థులందరూ స్కూళ్లను విడిచేసి రెడ్ గార్డులు అనే బృందాలుగా ఏర్పడి ఘాతుకృత్యాలు చేయసాగారు. ఇళ్లు తగలబెట్టడం, హత్యాకాండల వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. పాశ్చాత్య వస్తువులను వీధులలో తగలబెడుతున్నారు. ఇక్కడ సప్లిమెంట్లో రాసిన చదివేసి ముగించుకుందామండి ఈ అధ్యాయం. ఏమని రాస్తున్నారంటే, చాలా చాలా ఉంది, రేపు చదువుకుందామండి. అంటే ఆధునిక కాలపు సూఫీల గురించి రాశారు. అది రేపు చదువుకుందాం. రేపటితో 24వ అధ్యాయం కూడా కొంచెమే ఉందండి, కంప్లీట్ చేసేసుకున్నాం. రేపంటే సోమవారం నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. హారతి కుమారాణి గారు. జై బాబా. జై బాబా రజని. జై బాబా. జై బాబా. Oh, glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart may here I give to you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling sparks of breath of the world wheel that bears me down to death. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, this hurts my heart, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining eye. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the day, till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. అవతార్ మెహర్ బాబా కి జయ. థ్యాంక్ యూ రజని. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా.